పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఉపయోగించే ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంపై నిపుణుల పంచాయతీ తెగలేదు. ఈ భేటీలో నిపుణులు ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వెల్లడించారు. వాటిని 24 గంటల్లోగా లిఖితపూర్వకంగా సమర్పించాలని జలసంఘం స్పష్టం చేసింది. వాటిని తాము క్రోడీకరించుకొని ఏకాభిప్రాయానికి వస్తామని తెలిపింది. తమ నిర్ణయాన్ని సోమవారం నాటికి వెల్లడిస్తామని, ఆ వెంటనే వాల్ నిర్మాణ పనులు చేపట్టాలని నిర్మాణ సంస్థ భావర్కు సూచించింది. ఒకవైపు యుద్ధ ప్రాతిపదికన ఈ వాల్ పనులు ప్రారంభించాలని చెబుతూనే మరోవైపు నిపుణుల అంగీకారం కావాలంటూ జలసంఘం షరతు విధించడం విమర్శలకు తావిస్తోంది. ముందుగా అనుకున్నట్లుగా ఈ నెల 2వ తేదీన పనులు ప్రారంభమై ఉంటే ఈ పాటికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులకు ఒక రూపు వచ్చేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా ఈ సమావేశంలో ట్రయల్ టెస్ట్ 16 గా పిలిచే కొత్త ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం వైపు అంతర్జాతీయ నిపుణులు కాస్త మొగ్గు చూపారు. CSMRS ప్రతినిధులు మాత్రం పాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఉపయోగించిన T5 మిశ్రమం వాడడం మేలని పేర్కొన్నారు. వాల్ డిజైన్లపైన నిపుణులు, CSMRS ప్రతినిధులు భిన్నాభిప్రాయాలు వెల్లడించారు. అయితే ఈ డిజైన్లపై పెద్దగా సమస్యలు లేనప్పటికీ కాంక్రీట్ మిశ్రమంపైనే అభ్యంతరాలు కనిపించాయి. దీనిపై వారు లిఖితపూర్వకంగా నివేదికలను అందిస్తే వాటిని అధ్యయనం చేశాక సోమవారం నాటికి కేంద్ర జలసంఘం చివరిగా వాడాల్సిన కాంక్రీట్ మిశ్రమంపై స్పష్టత ఇస్తుందని జలవనరుల శాఖ అధికారులు పేర్కొన్నారు. డయాఫ్రమ్ పనులు ఎప్పుడు ప్రారంభించేది సోమవారం నాటికి గానీ తేలదని భావిస్తున్నారు.